కొందరు మనుషుల్ని చూస్తే మనకనిపిస్తది, ఎందుకు పుడతార్రా బాబు అని. అంటే ఆహ్, వయసొస్తది, మంచి హోదాలో ఉంటారు, డబ్బులు బాగా సంపాదిస్తారు, 10 మందికి తెలిసిన వాళ్ళై ఉంటారు. వాళ్ళని వా వాళ్ళని అనుసరించే వాళ్ళే కొన్ని వేల మందుంటారు. అంటే అట్లాంటి ఒక మంచి హోదాలో ఉన్నటువంటి మనుషులు గూడా ఉచ్చం, నీచం, సిగ్గు, ఎగ్గు అన్నీ మర్చిపోయి అసలు ఎలా పడితే అలా మాట్లాడుతా ఉంటారు. చాలా సందర్భాల్లో చాలామందిని చూసాం మనం. సర్లే ఈళ్ళింతే, ఈళ్ళ బుద్ధి ఇంతే అనుకుంటారు. ఇప రీసెంట్‌లీ ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది. ఇంతకుముందు సందర్భాల్లో చెప్పిన మనుషులయి వాళ్ళయి వేరేళ్ళే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 'త్రిషని' 'మన్సూర్ అలీ ఖాన్' నేను ఆ అమ్మాయిని రేప్ చేద్దాం అనుకుంటే నాకు అవకాశం ఇవ్వలేదు అన్నాడు. అది నిజంగా అమాయకత్వంతో కూడినటువంటి ఒక కాంట్రోవర్సీ. అంటే పాపం సీ ఇండస్ట్రీలో ఉన్న ఒక మంచి స్టార్ అంటే లైక్ చాలా సినిమాలు చేసినటువంటి ఒక సీనియర్ నటుడు ఊరికే తెలిసి తెలియక ఏం మాట్లాడడు కదా! ఇంకోడిని ఒప్పించాలని అసలు చూడడు పాపం. అంటే ఏదో అనబోయి ఏదో అంటే అదేదో అయ్యింది. అలానే అంతే. అందుకే ఆయన అలిగాడు. తర్వాత ఆ గొడవ ఏదో రకంగా సద్దుమణిగింది. సరే పోనీ. నెక్స్ట్ ఆ మధ్య కాలంలో ఒక టీడీపీకి చెందినటువంటి ఒక మాజీ మంత్రి రోజాని "ఒసేయ్ బజారుదానా నీ బతుకు నాకు తెలీదా? నువ్వు ఏ లాడ్జ్‌లో ఉన్నావో నాకు తెలీదా? నువ్వు ఎక్కడ పడుకున్నావో నాకు తెలీదా?" అని చెప్పి చాలా నీచంగా మాట్లాడాడు. సో, అప్పుడు అనుకున్నాం మనుషులు ఇలా గూడా ఉంటారా? అంటే నరం లేని నాలిక ఏది పడితే అది మాట్లాడేసినట్టు మనుషులు ఇలా ఉంటారా అని అనుకున్నాము. చాలామంది ఆయనని ఖండించారు. బట్ సారీ చెప్పిన దాఖలాలైతే లేవు. అంటే అధికారంలో ఉన్న మంత్రి, ఆయన ఎప్పుడో పాచిపోయిన మాజీ మంత్రి. అధికారంలో ఉంది మంత్రిని అన్నెన్ని మాటలన్నా గూడా ఎవడేం చేయలేదు. ఆయన అలాగే ఉన్నాడు. మేబీ ఆ ధైర్యమేమో నాకు తెలీదు గానీ, ఇప్పుడు రీసెంట్ ఇష్యూ గురించి మాట్లాడితే ఏఐడీఎంకే నాయకుడు మామూలుగా ఆయన ఏఐడీఎంకే అంటే అన్నా డీఎంకే మన జయలలిత పార్టీ, జయలలిత గారి పార్టీ. ఏవి రాజు అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆ పార్టీలో. త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని మనం చదువుతానే ఉన్నాం. కానీ అసలేం జరిగిందో తెలుసా? అసలు ఈ స్టోరీలో త్రిష ఎందుకుంది అనేది డౌటు. విచిత్రం ఏంటంటే ఆయన రాజకీయంగా అవతల పార్టీని విమర్శించాలి. బానే ఉంది. విమర్శించు. "ఒరేయ్! మీరెలాంటోళ్ళో మాకు తెలీదా? మీరు రాత్రయితే ఫార్మ్ హౌజుల్లో ఏం చేస్తారో మాకు తెలీదా? మీ రాచకార్యాలు మాకు తెలీదా? మీ అవినీతి మాకు తెలీదా? మీరు ఎవడెవడితో ఎలా పోతాడో తెలీదా? మీరు బ్రోతలు నా కొడుకులు, మీరది, మీరిది." అంటే ఎన్నైనా మాట్లాడతారు. వాళ్ళు కూడా అలాగే తిడతారు. అంతవరకు బానే ఉంది. నువ్వు తిట్టించుకో. నష్టమేం లేదు. రాజకీయం అంటేనే అది. తిడతా ఉంటారు, తిట్టించుకుంటా ఉంటారు. మధ్యలో త్రిష ఎందుకొచ్చింది అనేది డౌట్. అంటే లైక్ నువ్వు ఆ ఫామ్ హౌస్‌లో మొన్న 25,00,000కి త్రిషని తెచ్చుకోలేదా అన్నాడు. అసలు ఆయన అన్న ఉద్దేశం ఏంటో ఆయనకే తెలియాలి గానీ, జరిగిన డ్యామేజ్ ఎంత దారుణంగా జరిగిందంటే యాక్చువల్‌గా ఏం జరిగింది? ఒరేయ్! మీరు విలాసాలకు ఎక్కువ ఖర్చులు పెడతారు. పార్టీలకు ఎక్కువ ఖర్చులు పెడతారు. ఈవెంట్స్ అవి ఇవి చేసి, ఓపెనింగ్స్ అవి ఇవి చేసి ఎక్కువ ఖర్చు పెడతారు. మీ విందు వినోదాలకు స్టార్ సెలబ్రిటీలను కూడా ఎక్కువ రెమ్యునరేషన్‌లు ఇచ్చి పిలిపించుకుంటారు అపియరెన్స్ ఇవ్వడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మినిస్టర్‌లకి వాళ్ళకి వీళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి కదా! ఎమ్మెల్యే కొడుకులు, మినిస్టర్ కొడుకులు ఇలాంటి వాళ్ళ పెళ్ళిళ్ళకి మన సినిమా తారలు ఎళ్ళొస్తా ఉంటారు. వాళ్ళని ఎవరు అంటే ఆ మినిస్టర్ మీద అభిమానంతోనో, ఆ కొడుకుతో ప్రేమతోనో వీళ్ళేం పోరు. చిల్లరిస్తేనే ఎళ్తారు. డబ్బులే అవి. అదొక పేమెంట్ అనమాట. స్టార్ నటీనటులందరూ వచ్చి ఆ పెళ్ళిలో తళుక్కుమని అటు ఇటు తిరిగేసి వెళ్ళిపోవాలి. ఆ కెమెరాకనమాట. అదొక స్ట్రాటజీ. అంటే రిచ్‌నెస్. అలా రిచ్‌నెస్ చూపించుకోవడానికి అవతల పార్టీ ఎవడో ఏదో పార్టీ అరేంజ్ చేశాడు. కొంచెం రెమ్యునరేషన్ ఇస్తే త్రిష వచ్చారు. అంటే ఈవెన్ ఇట్లా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాడికో షాపింగ్ కాంప్లెక్సే చచ్చిందనుకుందాం. ఓపెనింగ్‌కి త్రిష వచ్చిందనుకోండి. ఓ 25,00,000కో ఎంతకో. ఇట్లాంటి వ్యవహారమే. మరి నీచమైన వ్యవహారం ఏం కాదు. బట్ ఈయన అన్న తీరు ఎలా రీచ్ అయిందంటే, మీరు ఫామ్ హౌజుల్లో 25,00,000కి త్రిషని తెచ్చుకోలేదా? అని ఒక మాట వదిలేసాడు. ఈయన ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలా దాని గురించి? రాసుకునే వాళ్ళు ఎలా రాసుకుంటారిప్పుడు? నువ్వు ఫామ్ హౌస్‌కి
₹25,00,000 ఇచ్చి త్రిషని తెచ్చుకున్నాం. దాని అర్థం ఏంటి? వినేవాడు ఎలా వింటాడు? 25,00,000కి త్రిష వచ్చిందంట. దేనికో అంట. ఫామ్ హౌస్‌కెళ్ళిందంట. ఏం చేశారో? ఇలాంటి మాటలన్నీ డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ. నిన్ననే వాడు వాగాడు. అందరూ చూసేశారు ఆల్మోస్ట్. ఇప్పుడు త్రిషకు జరిగిన డ్యామేజ్ ఎంత? మామూలు డ్యామేజ్ అయితే కాదు. ఖండిస్తున్నారు అందరూ. లైక్ మన విశాల్ గాని, చాలామంది హీరోలు వాళ్ళు వీళ్ళు వచ్చి మేము ఖండిస్తున్నాము. వి స్టాండ్ బై యూ. అప్పట్లో రోజాకి కూడా మై డియర్ రోజా వి స్టాండ్ బై యూ అన్నట్టు చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. స్టాండ్ తీసుకుంటారు, తప్పులేదు. కానీ జరిగిన డ్యామేజ్ ఎలా 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 పూడుస్తారు చెప్పండి? కానీ వీటికి ఒక సొల్యూషన్ ఉంది నిజంగా చెప్పాలంటే. లాస్ట్ టైం ఎప్పుడైతే రోజా అని ఒక మంత్రి అన్నాడో, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నిలబెట్టి అదే రోజా వచ్చి అందరి ముందు, అన్ని కెమెరాల ముందు వాడి గల్ల పట్టుకొని చెప్పు బట్టి పడేలు మన ఒక 30 కొట్టింది అనుకోండి. నెక్స్ట్ టైం ఇంకొకడు వాగడానికి సిగ్గుపడేవాడు, వాగేవాడు కాదు. ఇప్పుడైనా సరే ఈ రాజు అనే ఈ ఎమ్మెల్యేని సేమ్ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద స్టేజ్ పైన ఎక్కడన్నా నిలబెట్టి త్రిషని పిలిపించి వాడి గల్ల పట్టుకొని చెప్పుతో ఆ హీల్స్తో, హై హీల్స్తో వాతలు పడేలాగా ఇటో 4 అటో 4 వేయిస్తే నెక్స్ట్ టైం ఇంకొకడు సినిమా హీరోయిన్ల గురించి కానీ ఎవరి గురించి నటీనటుల గురించి మాట్లాడడానికి ధైర్యం చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా హీరోయిన్లు అంటే అంత చీపా? సమాజంలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, అలాగే సినీతారులు. వాళ్ళది కూడా వృత్తి, ఉద్యోగమే. రోజు రెమ్యునరేషన్ తీసుకుంటారు, ప్యాకేజ్ మాట్లాడుకుంటారు, ఎంటర్టైన్ చేస్తారు, మంచి మంచి సినిమాలు తీస్తారు. వాళ్ళ వృత్తి అది. అంత తప్ప, అంత నీచమా? 25,00,000 ఇచ్చి నువ్వు హీరోయిన్ తెచ్చుకోలేదు. ఏం మాట్లాడుతున్నాడు వాడు? అసలు సిగ్గులేని గాడిద. అసలు సరే, ఆ తమిళనాడు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఎందుకంటే స్టాలిన్ ఉన్నాడు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి అంటే సినిమా ఇండస్ట్రీ చెందినటువంటి మనుషుల్ని ఇలాంటి వాళ్ళు ఏది పడుతుంది వాగితే అలా చూస్తూ మాత్రం ఊరుకోకూడదు. కఠినమైన శిక్ష విధించాలి. అండ్ శిక్ష వేసినంత మాత్రాన త్రిషకు జరిగిన డ్యామేజ్ పోదు. త్రిష చేత వాడిని చెప్పు దెబ్బలు కొట్టిస్తేనే తన డ్యామేజ్ పోద్ది. మరి చూద్దాం ఎంతవరకు ఏం చేస్తారో. బట్ ఏంటో ఎప్పుడు త్రిష మీదే ఉంటాయి ఆ మన్సూర్ అలీ. మొన్న ఇప్పుడు ఇది రీసెంట్ డేస్లో మంచి మంచి హిట్స్ సాధిస్తూ ఉంది అమ్మాయి. ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంబర్లో ఉంది, మొన్న పొన్నియిన్ సెల్వన్, అంతకుముందు తర్వాత మొన్న లియో. మంచి మంచి సినిమాలు చేస్తుంది. ఒకప్పుడు ఎన్ని సినిమాలు చేసింది, మధ్యలో లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి గొప్ప గొప్ప సినిమాలలో అదే స్టార్ అంటే తన గ్రాఫ్ని మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. స్టార్ హీరోయిన్గా ఇంకా ఎక్కడా తగ్గల. సీనియర్ హీరోయిన్ ఇమేజ్ని తెచ్చుకొని అలా వెళ్తుంది. అట్లాంటి అమ్మాయి, అంత కష్టపడుతున్న అమ్మాయి, ఇన్నేళ్ళకు కూడా తన ఇమేజ్ని కాపాడుకుంటూ వెళ్తున్న అమ్మాయి మీద ఇప్పుడు చూడు కెరీర్ మీద ఎంత పెద్ద మచ్చబడింది. ఎంతమంది మాట్లాడుకుంటారు, త్రిష అంట 25,00,000కి ఎక్కడికో పోయిందంట. ఎంత దరిద్రంగా ఉంటుంది. కానీ ఇట్లాంటివి విన్నప్పుడే నిజంగా అంటే వాళ్ళని శిక్షించడం కాదు, ఎవరినైతే వాళ్ళు అన్నారో వాళ్ళ చేతే వీళ్ళని 4 తన్నిస్తే బాగుంటుంది. అంటే ఇంకొకరు ధైర్యం చేయడు. అది నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్.